అమ్మ కనబడిందా? కనబడదు. ఎందుకంటే అమ్మ గదిలో పడుకునుంది. నువ్వు ఎక్కడ వెతికినా కనిపించదు. అది నీ భ్రమ మాత్రమే. నేను నిరూపిస్తాను పెద్దబాబు గారు. నీకు పిచ్చి పట్టిందని నిరూపించుకోవడానికి టైం తీసుకో పార్వతి. అందరూ చులకనగా చూస్తారు. త్వరగా తీసుకెళ్ళు. సరే. ఏమైంది? అంటే రావట్లేదు. ఆంటీ, ఆ పార్వతి అన్ని తలుపులు లాక్ చేసేసింది ఆంటీ. ఏదో జరుగుతున్నది. అమ్మగారు ఇంట్లోనే ఉన్నారా? ఆ పిలుపు నాకు అట్టాగే అనిపించినది. పార్వతి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ నా మాట విను. ఇలా రాత్రంతా మేల్కొనుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? బిడ్డ భవిష్యత్తు కోసమైనా నన్నేదో ఒకటి చెయ్యాలి. మీరెళ్ళి పడుకోండి. వెళ్ళండి పార్వతి. నీ మాటను నమ్మకపోయినా నీకోసం నీ దగ్గరే ఉంటాను. ఏం అవసరం లేదు పెద్దబాబు గారు. సరే, నువ్వన్నట్టు నిజమే అయితే ఇంకా మంచిదే కదా. నేను కూడా తెలుసుకుంటాను. ఈ ఒక్క మాటైనా అన్నారు, చాలా సంతోషం. గదిలో ఉన్న మీ అమ్మ ప్రశాంతంగా ఉండరు. మా అమ్మగారు ఎక్కడున్నారో ఏటో, ఎంత అవస్థలు పడుతున్నారు. నువ్వు అనుమానించినట్టు నేను ఆలోచించలేను. నాకు జన్మనిచ్చిన తల్లి మీద నిందలు వేయలేను పార్వతి. అందుకే మిమ్మల్ని గదిలోకెళ్ళి పడుకోమని చెప్పాను. ఆంటీ, నీలాంబరి, పార్వతికి అనుమానం వచ్చినట్టుంది. ఎలాగైనా సరే అఖిలాండేశ్వరిని ఇక్కడి నుంచి తప్పించాలి. అది గుమ్మం దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోతే చాలంటీ, పని పూర్తయిపోతుంది. పార్వతి, పెద్దబాబు గారు, కొంచెం కాఫీ గానీ టీ గానీ ఇస్తావా? నిద్ర రాకుండా మేల్కోవాలి కదా. అంత కష్టపడ్డం ఎందుకు? పోయి నిద్రపోవచ్చు కదా. నా భార్యని ఇక్కడ వదిలేసి వెళ్ళబుద్ధి కావట్లేదు. అయితే ఈయనే పడుకోండి. రేపు పొద్దున్నే కాఫీ కల్పిస్తాను. నువ్వు తీసుకురాకపోతే నేనే తీసుకొస్తాను. 2 minutes.
పార్వతి, ఆ టీ చేయాలంటే పాలలో నీళ్ళని పోయాలి. ఈయనకు అవసరమా? వంట చేసేవాళ్ళకు వంటగదిలోకి వెళ్ళాడు చూడు. చెప్పు పార్వతి. కప్పు పాలకు ఇంకో కప్పు నీళ్లు పోయండి. ఓ, అంటే 4 కప్పుల పాలకు 4 కప్పులు నీళ్లు పోస్తాను. ఫైవ్ మినిట్స్ పార్వతి, వచ్చేస్తున్నా. తెల్లారిదాకా కావాలి కదా, అందుకే 4 కప్పులు పోసాను. ఈయన ఏం చెప్తున్నారో ఎటో చెప్తే అస్సలు వినరు. పార్వతి, టీ పొడి ఎంత వేయాలి? డబ్బాలో ఉన్నది మొత్తం గుమ్మరించండి. కోపం వస్తున్నట్టుంది. శాంతించేది ఎప్పుడు మహారాణి? పెద్దబాబు గారు, ఏమైంది? టీ చెయ్యి మీద పడింది పార్వతి. అయ్యో, ఏం కాదులే పెద్దబాబు గారు, త్వరగా రండి. కిచెన్ లోకి వెళ్తుందనుకుంటే ఇక్కడే ఉండిపోయిందేంటిది? పార్వతి, చెయ్యి కాలిన రాలేదంటే నువ్వెంత మొండిగా ఉన్నావో అర్థమైంది. అంతగా కాలేదని అర్థమైందిలేండి. అబ్బో, అసలు నువ్వు పార్వతివేనా అని నాకు డౌట్ గా ఉంది. ఓహో, అట్టగొచ్చారా? నేను నమ్మగారినంటే మీరు నన్ను అంటున్నారా? కర్మ, నువ్వు ఇలా అర్థం చేసుకున్నావా? తాగండి తాగండి. ఇంట్లో ఉన్న పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపాను. తాగితే ఖచ్చితంగా నిద్రపోతారు, మత్తులోకి జారుకుంటారు. తాగండి. ఇద్దరం షేర్ చేసుకునే సాసర్లో అటు ఇటు ఉండి తాగితే ఎలా ఉంటుంది? ఇందాక సెయ్యి కాలింది, ఇప్పుడు నోరు కాల్తాది. ఛీ, మీ గొడవల తర్వాత ముందు తాగి నిద్రపోండి. ముచ్చట్లతోనే సరిపెడితే తెల్లారిపోతుంది. సరే, ఏం చేసినా కొంచెం రొమాంటిక్ గా చేద్దాం. సరే, సాసర్తో వద్దులే, ఈసారి కప్పుతోనే షేర్ చేసుకుని తాదాం. కానివ్వండి. రా, దగ్గరికి రా. ఒక నిమిషం ఇలా. మీరింత దగ్గరగా వస్తే నాకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎట్టా తెలుస్తాది? అన్ని తలుపులకి తాళాలు వేసుకునే వచ్చావు కదా, ఈలోపు ఏం జరుగుతుంది? నువ్వురా, తాగు. తాగుతున్నారు. ఇంకొద్దిసేపట్లో స్పృహ కోల్పోతారు, గాఢ నిద్రలోకి జారుకుంటారు. అఖిలాంటిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను. ఏమైంది? స్లీపింగ్ పిల్స్ కలిపిన పాలతో టీ చేసుకుని తాగుతున్నారు. ఇంకొద్దిసేపట్లో దేవా పార్వతులు నిద్రపోతారు. వాళ్ల ముందు నుండే అఖిలాండేశ్వరి ఆంటీని తీసుకెళ్లొచ్చు. నిజమేనా? నువ్వు చూసావా? అవునా ఆంటీ? అయితే అఖిలాండేశ్వరిని
10 నిమిషాలు ప్లేస్ మార్చేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం పద. పెద్దబాబు గారు, ఏమైంది పార్వతి? మీరు టీలో ఏం కలిపారు? ఏంటి? పాలల్లో టీ పొడి కలిపాను, చక్కెర వేశాను, అంతే. నాకెందుకో మత్తొస్తున్నట్టున్నది. ఏంటి? నాకు కూడా నిద్ర వస్తుంది పార్వతి. చూసారు కదా ఆంటీ, పూర్తిగా నిద్రలోకి జారని ఇందాక జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదు. మీరేదో కలిపినారు. లేదు పార్వతి. అరే, కడుపులో బిడ్డుంది, నేనెందుకు కలుపుతాను? మీరేం కలపకపోతే ఇట్ట ఎందుకు అవుతుంది? అర్థం చేసుకో పార్వతి, నువ్వు గొడవ పడకు. లేదు, ఏదో జరిగినది. మీరు వంటగదిలోకి వెళ్ళినప్పుడే అనుకున్నాను. పార్వతి, ఎందుకలా అపార్థం చేసుకుంటావు? ఇందులో ఉన్న టీ మీరు కూడా తాగొద్దు పెద్దబాబు గారు. సరే వదిలే, తాగొద్దు. మత్తుగా అనిపిస్తుంది కదా, వదిలేసి. మీరేమీ కలపకపోయి ఉండొచ్చు. మీ అమ్మక నమ్మి ఏదో చేసుంటాది. ప్రామిస్ పార్వతి, నేనేమీ కలపలేదు. ఆంటీ వీళ్ళ గొడవ పడుతూ ఉంటే ఇంకెప్పుడు నిద్రపోతారు? నువ్వు తొందరపడకు, 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. పెద్దబాబు గారు, నాకు మత్తొచ్చి నన్ను నిద్రపోతే మాత్రం మిమ్మల్ని ఇంకెప్పుడు నమ్మను. సరే, నువ్వు నిద్రపోకూడదు, మేల్కోవాలి. మేల్కోవాలి, అంతే కదా? అంతే. 1 నిమిషం ఆగు. పార్వతి. ఏంటిది పెద్దబాబు గారు, ఏం చేస్తున్నారు? పార్వతి, స్పూన్ తీసుకో, కూర్చో. ఈ బకెట్లో నీళ్లు కొల్చి ఈ బకెట్లో వేయి, నేను లెక్క పెడతాను. పెద్దబాబు గారు, నువ్వు నిద్రపోకూడదంటే టైం పట్టే పని చేయాలి. నేను చెప్పినట్టు చేయి. ఆంటీ ఏంటిది? దేవా తెలివితేటలతో పార్వతిని నిద్రపోకుండా చేయాలనుకుంటున్నాడు. వాళ్ళు నిద్రపోరు. అంటే ఇప్పుడెలా? అవును, వాళ్ళ పట్టుదల చూడు. పార్వతి కోసం దేవ ఏమైనా చేస్తాడు. $42. $43. అంటే వీళ్ళకింక నిద్రమత్తు రాదంటారా? లేదు, పట్టుదలతో దేవా, మొండితనంతో పార్వతి ఇద్దరూ నిద్రపోరు. అఖిలాండేశ్వరిని ఈ ఇల్లు దాటించలేవని అర్థమైపోయింది. నువ్వు వెళ్ళి పడుకో. మరి అలాగైతే అంతే, ఈరోజు ఏమీ చేయలేం. వెళ్ళు. ఛా!
నేనే అఖిలాండేశ్వరినని అఖిలాండేశ్వరి భర్త కన్న బిడ్డలు నమ్మేలా చేశాను. కానీ నిన్ను నమ్మించలేకపోయాను. నా పరువు కోసం నేను వేసే ప్రతి అడుగుకి నువ్వు అడ్డుపడుతున్నావు. ఏదో ఒక రోజు అదే అడుగుతో నిన్ను పాతాళానికి తొక్కి పడేయకపోతే నా పేరు చాముండేశ్వరే కాదు. ఆంటీ, ఆ అఖిలాండేశ్వరి స్టోర్ రూమ్ లోనే సేఫ్ గా ఉంది. ఇప్పుడప్పుడే స్పృహలోకి రాదు. కానీ ఏంటి, ఏమైంది? నిన్నంటే రాత్రి కాబట్టి ఎలాగోలా తప్పించుకోగలిగాం ఆంటీ. కానీ ఇప్పుడు పగలు ఆ పార్వతి పగబట్టిన పాములా మనల్ని ఫాలో అవుతుంది. దాని అనుమానానికి ఏ ఆధారం దొరికినా నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. పార్వతి 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 అఖిలాండేశ్వరిని పార్వతి కళ్ళ ముందే ఈ ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళాలి. అదేలా ఆంటీ? మీరేం మాట్లాడుతున్నారు? జరగబోయేదే మాట్లాడుతున్నాను, చేయబోయేదే చెప్తున్నాను విను. పల్లెటూరు నుంచి వచ్చిన పార్వతికే మనల్ని ఆడుకోవడం తెలిస్తే ఈ చాముండేశ్వరికి ఆ పార్వతిని మాయ చేసే చాణక్యం తెలీదా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఆలోచన వస్తేనే ఆ పార్వతి బుర్ర బద్దలవ్వాలి. ఎలా ఆంటీ?